కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు బండి సంజయ్. రబ్బర్ చెప్పులు, ముడతల చొక్కాతో ఉన్నటువంటి కేటీఆర్ కి ఇన్ని ఆస్తులు ఎక్కడవని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నాడని ఆరోపించారు. తాను అవినీతి చేస్తుంటే గతంలో కేటీఆర్ ఎందుకు విచారణ చేయించలేదని అంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పైన నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు బండి సంజయ్ ఏమంటారు, ప్రస్తుతం బండి సంజయ్ మనతో ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రిజర్వేషన్లను ఎత్తేస్తారు, తర్వాత ఈ మీ మీద కూడా కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితమైంది ఎవరి వల్ల? కేసీఆర్ కొడుకు అయిన కేటీఆర్ వ్యాఖ్యల వల్ల, ఆయన అహంకారం వల్ల, ఆయన అవినీతి అక్రమాల వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది. అయినా బుద్ధొస్తలేదు. కేంద్ర పాలిత ప్రాంతం అంటున్నారు. 2014లో గదే అయిపోయారు, 2018లో గదే అయిపోయారు, మొన్న ఎలక్షన్ అప్పుడు అదే అయిపోయారు, ఇప్పుడు గదే చెప్తున్నారు. అసలు దాని గురించి ప్రజలు ఆలోచిస్తలేరు, దాని గురించి ప్రజలు పట్టించుకోవట్లేరు. బండి సంజయ్కి కరీంనగర్లో ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఒక గుడి తీసుకురాలేదు బండి సంజయ్, రాముని జపం చేస్తాడు, ఒక గుడి తీసుకురాలేదు, కనీసం ఒక బడి, ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకురాలేదు, నవోదయ విద్యాలయం తీసుకురాలేదని కొన్ని కన్స్ట్రక్టివ్ ఆరోపణలు మీ మీద చేశారు. అసలు నువ్వేంది చెప్పరాదు? నేను నా మీద ఇష్టం ఉంటూ మాట్లాడండి. నిన్న బండి సంజయ్కి ఏం తెలియదు, నీకేం తెలుసు, నీకేం పీకుడు తెలిసి ఏంది చెప్పరాదు. అసలు నువ్వేంది, నీ బతికేంది చెప్పరాదు నాకు. అంతకుముందు నువ్వేమైనా ఉద్యమాలు చేసినావా? నీకు ఉద్యమం చరుతుందా? ఒక వార్డు మెంబరా, నువ్వు ఒక సర్పంచా? మీ అయ్యే పేరు చెప్పకముందు నువ్వు వార్డు మెంబరా, ఒక సర్పంచా, ఒక కౌన్సిలరా, కార్పొరేటరా? నేను మా నాయన పేరు చెప్పుకొని గెలవలే, మా తాత పేరు చెప్పుకొని గెలవలే, మా అమ్మ పేరు చెప్పుకొని గెలవలే. అప్పుడే నా మీద కేసులు ఉన్నాయి, నా మీద ఉద్యమాల పేరుతో. నీవు ఎన్ని కేసులు ఉన్నాయి? ముడతలు షర్ట్ వేసుకొని కింద రబ్బర్ చెప్పులు వేసుకొని ఇలా నీ ఫోటో బయటపడతా. నువ్వు ఉద్యమం చేయకముందు, ఉద్యమ సమయంలో మీ నాయన బ్యాంకు లోన్ తీసుకొచ్చుకొని కారు తీసుకొచ్చుకుంటే లోన్లు కట్టలేని మీ అయ్య కారు తీసుకపోయింది వాస్తవమా కాదా? మీ అయ్య రతం తయారు చేసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇది పేదోళ్ళ డబ్బులు, కేసీఆర్ కట్టవా అని చెప్పి బ్యాంకు వాళ్ళు మీ అయ్య రతం తీసుకుపోయింది వాస్తవమా కాదా? మరి ఇప్పుడు బ్యాంకు లోన్లు కట్టలేనటువంటి నీ కుటుంబము ఇలా వేల కోట్ల రూపాయలు విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి జల్సాలు తిరుగుతున్నావు కదా, అప్పుడప్పుడు అమెరికా లండన్ అటు పోతున్నావు కదా. ఎందుకు పోతున్నావు? పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా తెలంగాణలో బికారిగాడు ఇంకా బికారిగాడు అయ్యాడు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది? ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, మీరు ఏమైనా సిబిఐ, ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, వాటితో ఏమైనా విచారణ జరిపిస్తారా? అక్రమ సంపాదన అంటున్నారు. ఇప్పుడు అయింది, ఒక ఆమె వేంది కదా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మరి రాకముందు ఇన్ని లోపడేస్తాం, వాడిని లోపడేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కన్నాయి. కాంట్రాక్టర్లు వాళ్ళు కలుసుకున్నారు, అధికారులు కాంట్రాక్టర్లు లీడర్లు కలుసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలుసుకున్నారు. కాళేశ్వరం ఉంది ఎవరేసి పడేసారు,